హైదరాబాద్ నగర వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తోంది. పగలంతా పనిచేసి అలసిపోయిన హైదరాబాదీలు రాత్రి అవుతుంది అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నగరంలో దోమల బెడత ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో వాహనాలు కూడా ఇక నడపడానికి ఇబ్బంది పడేంతగా ఎక్కువగా దోమల బెడత ఉంటుంది. హైదరాబాద్లో దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పడానికి సంకేతంగా హైదరాబాద్లోని లంగర్ హౌస్ ప్రాంతంలో దోమలు భారీ సంఖ్యలో గుంపులుగా చేరి సుడిగాలిలాగా పైకి ఎగురుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా దోమలు మన చుట్టూ తిరగడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వేలాది దోమలు ఒకేసారి వలయాకారంలో తిరుగుతూ భూమి నుంచి పైకి దూసుకు వెళ్తున్నట్లుగా సుడిగాలిలాగా కనిపించడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ వీడియో చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ నుంచి టోలీ చౌకీ, మెహదీపట్నం, గోల్కొండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్పేట వరకు ఈ దోమల బెడద వ్యాపించి ఉంది. రోడ్లపైనే దోమల గుంపులు సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. నగరంలో మురుగు కాలువలు, నిలిచిపోయినటువంటి నీరు, చెత్త పేరుకుపోవడం వంటి కారణాలతో దోమల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో దోమలు ఉండడం సహజమే అయినా ఇంత భారీ సంఖ్యలో సుడిగాలి రూపంలో కనిపించడం తొలిసారి అని ప్రజలు చెబుతున్నారు. కొందరు ఈ దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేసి జీహెచ్ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ దోమల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, నిల్వ నీటిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నప్పటికీ దోమల బెడద మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దోమల కారణంగా ఎంతోమంది డెంగ్యూ, మలేరియా వంటి వాటి బారిన పడుతూ ఉన్నారు. ఏదేమైనా హైదరాబాద్లో దోమల కారణంగా ఆరోగ్యం ప్రమాదకరంగా అయితే మారిపోతున్నట్లు అయితే క్లియర్గా తెలుస్తోంది. మరి ఈ కారణంగా అధికారులు తక్షణమే అయితే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ఇక మరి నగర వ్యాప్తంగా కూడా దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నియంత్రణ చర్యలు చేపడితే తప్ప ప్రజలకు ఉపశమనం కలగదని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు.